ఇప్పిస్తానంటూ మోసాలు, మీడియా పేరుతో అక్రమాలకు పాల్పడుతున్న నిందితురాలు, మరో వ్యక్తి అరెస్ట్. డబుల్ బెడ్రూమ్స్ ప్లాట్లు ఇప్పిస్తానంటూ మోసం. వివరాలు వెల్లడించిన వేములవాడ ఏఎస్పీ శేషాద్రి రెడ్డి. చింతల్తాణ గ్రామానికి చెందిన చొక్కారపు వనజ అనే మహిళ గత కొన్ని సంవత్సరాల నుండి తాను ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్నానని, వేములవాడ చుట్టుపక్కల గ్రామాలకు చెందిన యువకులను మోసపూరితమైన మాటలు చెప్పి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా నందు రిపోర్టర్లుగా పెట్టిస్తానని, జిల్లాలో తనకు చాలామంది పెద్ద పెద్ద ప్రభుత్వం ఉద్యోగులు పరిచయం ఉన్నారని, రాజన్న సిరిసిల్ల జిల్లాలో తాను ఏది చెబితే అదే ప్రభుత్వ అధికారులు చేస్తారని నమ్మించి అక్రిడేషన్ కార్డ్స్ ఇప్పించి ఇట్టి కార్డు ద్వారా ప్రభుత్వం నుండి వచ్చే డబల్ బెడ్రూమ్ ఇండ్ల ప్లాట్లు మరియు ప్రభుత్వానికి సంబంధించిన అసెంట్ భూములు ఇప్పిస్తానని చెప్పి 2019 సంవత్సరంలో మల్యాల గ్రామానికి చెందిన రొడ్డి చంద్రయ్య వద్ద 16 లక్షల రూపాయలు తీసుకొని మోసం చేసినదని, అదేవిధంగా చందుర్తి మండలంలోని రామన్నపేట గ్రామానికి చెందిన పేద రైతు ఆరుట్ల ఆది మల్లయ్యకు 3 ఎకరాల వ్యవసాయ భూమిని తంగళ్లపల్లి మండలంలోని సారంపల్లి గ్రామ శివార్లో ఇప్పిస్తానని చెప్పి నమ్మించి 10 లక్షల రూపాయలు తీసుకొని చొక్కాల వనజ మోసం చేసింది. మోసపోయిన బాధితుల ఫిర్యాదు మేరకు చందుర్తి పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేసి నిందితురాలిని మరియు నిందితురాలికి సహకరించిన మల్యాల గ్రామానికి చెందిన పీసరి శ్రీనివాసును అరెస్టు చేసి రిమాండ్కు పంపడం జరిగిందని వేములవాడ ఏఎస్పీ తెలిపారు. చొక్కాల వనజ చేతిలో మోసపోయిన బాధితులు ఎవరైనా ఉంటే సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని, బాధితులకు అండగా ఉండి పూర్తి సహకారం అందిస్తానని వేములవాడ ఏఎస్పీ తెలిపారు.